హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే చూద్దాం గాయ్స్. ఆ బ్రేక్ఫాస్ట్ నేమే రాగి పొంగనాలు. మనమైతే ఇది చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిన్ కావాల్సింది ఒక బౌల్ గాయ్స్. బౌల్ తీసుకొని అందులో రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండితో పాటు కొంచెం రవ్వ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవన్నీ అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకునే విధానంలోనే మన టేస్ట్ అనేది యాడ్ అవుతుంది గాయస్. సో మనం చాలా మంచిగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి ఇది ఒక దోశ కన్సిస్టెంట్ ఉంటుంది కదా, దోశ బ్యాటర్ కన్సిస్టెంట్ అంటారు కదా, అలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే నేను టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. దీనివల్ల మనకి తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది అన్నమాట. నాకు అనిపిస్తుంది, మరి మీకు అనిపిస్తుందో లేదో నాకు చెప్పండి. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనది ఉంది కదా బ్యాటర్, ఆ బ్యాటర్ అయితే ఇందులో వేసేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక 5 minutes తర్వాత అయితే ఓపెన్ చేసి సెకండ్ సైడ్ కూడా మనం మంచిగా కాల్చుకోవాలి అన్నమాట. కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. అంటే మీకు ఏ కాంబినేషన్లో తినాలనిపిస్తే ఆ కాంబినేషన్ తినచ్చు. పల్లి చట్నీ కానీ, మ్యాంగో పికిల్ కానీ, ఏదైనా ఇందులో దేనితో తిన్నా అయితే మనకి సూపర్ టేస్ట్ అనిపిస్తుంది తినేటప్పుడు. అండ్ ఇది చాలా ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. సో ఇక్కడ మా కజిన్ అయితే టేస్ట్ చేశారు గాయ్స్. ఇప్పుడు రియాక్షన్ చూద్దాం ఏమి ఇస్తాడో.